ఇక నూతన సంవత్సరం అందరూ బాగా జరుపుకోవాలి. పోలీసు నిబంధనలను అనుసరించి ప్రజలు నడుచుకోవాలన్నారు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. పోలీస్ కమాండ్ కంట్రోల్ కాన్ఫరెన్స్ హాల్లో వార్షిక నేర సమీక్షను విడుదల చేశారు. 2024 సంవత్సరంలో పోలీస్ శాఖ ఎన్నో సవాళ్లను అధిగమించిందన్నారు. డ్రోన్స్ ద్వారా అధునాతన టెక్నాలజీతో అనేక నేరాలను అరికట్టామన్నారు. విజయవాడలో నూతనంగా 121 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామంటున్న నగర పోలీస్ కమిషనర్తో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో నూతన సంవత్సరం వేళకు ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు ఏంటి అనేది మొత్తం మనం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజేంద్ర బాబు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎటువంటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు, ఎటువంటి ఆంక్షలు ఉండబోతున్నాయి? ముందుగా నగర పోలీస్ కమిషనర్ తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం చూస్తున్నాము, డిసెంబర్ 31 నైట్న మనము హ్యాపీగా నూతన సంవత్సరాన్ని స్వాగతించాల్సిన వేళ కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి. కొందరు రోడ్డు ప్రమాదం బారిన పడి చనిపోతున్నారు. ముఖ్యంగా ఆ రోజు నైట్ డిసెంబర్ 31 నైట్ తాగి డ్రైవ్ చేయడము, లేదంటే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడము, వీటి వల్ల చాలా సందర్భాల్లో చాలా సిటీస్లో ఎక్కువ ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఈసారి కొద్దిగా కఠినంగా కొన్ని రూల్స్ అనేది మనము అమలు చేయాలని చూస్తున్నాము. ముఖ్యంగా ఫ్లైఓవర్స్ ఏదైతే ఉన్నాయో, మనకు 3-4 ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ముఖ్యంగా కనకదుర్గ ఫ్లైఓవర్ కావచ్చు, లేదంటే మన బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న 2 ఫ్లైఓవర్స్ కావచ్చు. వీటి మీద ఎటువంటి పరిస్థితుల్లో రేపు రాత్రి 9 గంటల పైన మనము అలౌ చేయట్లేదు, ద్విచక్ర వాహనాలను అలౌ చేయట్లేదు. ఎందుకంటే ద్విచక్ర వాహనాలు బాగా స్పీడ్తో వెళ్ళి అంత మునుపు 2-3 సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఫ్లైఓవర్స్ మీద కొన్ని ఆంక్షలు పెట్టున్నాము. అదేవిధంగా బైక్ రైడ్స్ ఇటువంటివి కూడా నిషిద్ధము. తర్వాత డ్రంకన్ డ్రైవింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నాము. ఎక్కువ ప్లేసెస్లో బ్రెత్ అనలైజర్స్తో చెక్ చేసే పోలీస్ టీమ్స్ చాలా ఎక్కువ రేపు ఉంటాయి. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, తర్వాత హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం కావచ్చు, లేదంటే సైలెన్సర్ తీసేసి డ్రైవ్ చేయడం కావచ్చు, లేదంటే ఎక్కువ హార్న్స్ వేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం కావచ్చు, సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేయడం కావచ్చు. ఇటువంటి వాటి మీద ఎక్కువ నిఘా ఉంటుంది, ఎక్కువ చెక్ ఉంటుంది. ముఖ్యంగా బందర్ రోడ్లో పోలీస్ అణువణువున పోలీస్ ఉంటుంది. కాబట్టి ప్రజలు ఉత్సాహంగా ఉల్లాసంగా పండుగ జరుపుకోండి, అంతేగాని ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రధానంగా చూస్తే ఈవెంట్స్ కూడా చాలా చోట్ల కండక్ట్ అవుతున్నాయి. మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ పరిధిలో చూస్తే బొబ్బోరి గార్డెన్స్ కావచ్చు, లేకపోతే ఫన్ టైమ్స్ క్లబ్ కావచ్చు, లేకపోతే ఇటువంటి చోట్ల పబ్లిక్ ప్లేస్లో కూడా ఈసారి ఈ ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నారు. వారికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ముఖ్యంగా హోటల్స్ వాళ్ళకి, హోటల్స్ దగ్గర చాలా దగ్గర పార్టీలు జరుగుతాయి, తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. వారికి కొందరు తాగి డ్రైవ్ చేసి సెల్ఫ్ డ్రైవింగ్లో వచ్చే పార్టీస్కి వచ్చే వ్యక్తులు మళ్ళీ తిరుగు ప్రయాణంలో కొందరు డ్రైవర్స్ని అలో చేస్తే బాగుంటుంది, డ్రైవర్స్ని అరేంజ్ చేస్తే బాగుంటుంది. సో అన్ని హోటల్స్కి కొన్ని ఆదేశాలు జారీ చేస్తున్నాము. తర్వాత బయట ట్రాఫిక్ మీద కూడా ఒక రెగ్యులరైజ్డ్ పార్కింగ్ ఉండేటట్టు అన్ని చర్యలు చేపడుతున్నాము. వారితో కూడా కోఆర్డినేట్ అయ్యి ఏమేమి రేపు నైట్కి ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయనేది కూడా అస్త్రం యాప్లో అందరినీ ముందు అప్లోడ్ చేయమని చెప్తున్నాము. ప్రతి ఈవెంట్ను కూడా అస్త్రం యాప్లో వారు చేయాల్సి ఉంటుంది. వారు అస్త్రం యాప్లో దాన్ని పొందుపరిచిన తర్వాత మేము వారికి కొన్ని సూచనలు ఇస్తాము. ఆ సూచన ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది పరిస్థితి. ఏదైతే ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం కూడా నూతన సంవత్సర వేడుకలకైతే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజశేఖర్ బాబు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా ఎవరన్నా నిబంధనలు అతిక్రమిస్తే వారి మీద కఠిన చర్యలు అయితే తీసుకోవటం తప్పదని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ప్రధానంగా చూస్తే కనుక అన్ని చోట్ల ఎక్కడా కూడా ఎటువంటి ఆంక్షలు లేవు, కానీ చట్టానికి లోబడి అందరూ కూడా వ్యవహరించాలని మాత్రం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో పూర్ణ.